చెప్పండి అన్న, సన్న బియ్యం దొడ్డు బియ్యం బంద్ చేసి కొత్త పథకం సన్న బియ్యం స్టార్ట్ చేసారు, ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం చేసినందుకంటే హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తారు కాబట్టి అందరు కూడా సన్న బియ్యం తినే అవకాశం అయితే దొరికింది. మంచిగానే ఉంది. ఇప్పుడు ఏరియా మీద ఇదే ఏరియా మీద చూడండి, ఇప్పుడు మీ సరుకులు ఎవ్రీ మంత్ అన్ని తీసుకుంటారా, ఓన్లీ బియ్యమేనా? అన్ని తీసుకుంటాం. ఎన్ని కిలోలు తీసుకుంటారు? మాకు 24 కిలోలు వస్తాయి. ఇవాళ తీసుకున్నారా? ఇప్పుడు ఎన్ని సార్ ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకుంటున్నాం. కాదు, ఇవాళ ఈ రోజు వండారా? ఉండలే, స్టార్టింగ్ ఈ రోజే. నిన్న మొన్న జనం బాగుండే, ఈ రోజు వచ్చినాం, ఉండలే ఇంకా. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని సరుకులు ఇవ్వట్లేదు అంటున్నారు. మా దగ్గర అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఇస్తున్నారు. మా దగ్గర అయితే అంత రన్నింగ్ ఉంది. బియ్యం ఎట్లున్నాయి చూసారు? బియ్యం చూసారు కదా, కొంచెం పర్లేదు, స్టార్టింగ్ కదా, మంచిగా ఉన్నాయి, సన్నగానే ఉన్నాయి, కొంచెం దొడ్డి ఉన్నాయి. అంటే పర్లేదు, నడుస్తుంది. ఇప్పుడు తీసుకుంటారు? ఇప్పుడే తీసుకుంటారు ఈ రోజు. ఎట్లా అనిపిస్తుంది దొడ్డు బియ్యం మనిషి సన్నం చేస్తారు? కానొస్తుంది, అది ఎట్లున్నది ఏం సంగతి, తిన్న తర్వాత కానొస్తుంది. అట్లా నెక్స్ట్ మంత్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడే తీసుకుంటారు కాబట్టి ఎవరు తెలియదు కదా. నెక్స్ట్ మంత్ వరకు ఏమన్నా మనకు రైస్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు కొనుక్కున్నాయి కదా సన్న బియ్యం, అది మీరు సన్న బియ్యం కొనుక్కున్నాయి కదా, మనం అయితే బయట కొనుక్కుంటాం, తింటాం, అది చేస్తాం కదన్నా. అది కాదు నేను అనేది. ఇప్పుడు అయితే గవర్నమెంట్ ఇస్తుంది కదా, కొంచెం ఖర్చు అయితే తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుంది మనకెంత. ఇప్పుడు నాకు మీ ముగ్గురం, మా పాప, నేను, మా భార్య. అంటే మామూలుగా నాకు ఒక 25 కిలోలు 30 కిలోల మధ్యలో నాకు ఒక నెల కావాల్సి వస్తుంది, అంతేనా? దాన్ని కొనాలంటే ఎంత? 1200, 1300, లేకుంటే 1500. రైస్ ని బట్టి రేట్ ఉంటది. కాకుండా తగ్గినట్టే మనకు భారం అనేది తగ్గుతుంది. ఆ భారం తగ్గుతుంది ఎందుకంటే పెడుతుండు కాబట్టి మనకు తగ్గుతుంది. కొంచెం టైం పడుతుంది అన్న. అంటే ఇప్పుడే కదా ఒకసారి చూస్తే రైస్. మీరు ఎవ్రీ మంత్ బియ్యం తీసుకోవచ్చు, సరుకులు కూడా తీసుకోవచ్చురా? సరుకులు బియ్యం తీసుకొని పోతాం. అప్పుడు కూడా తీసుకుపోయేది, ఇప్పుడు కూడా తీసుకుపోతున్నాం. అప్పుడు నేను వాడుకున్నా, నేనే తినేది. ఆ దొడ్డు బియ్యం అయినా కూడా తినేది అప్పుడు కూడా. కాకుంటే కొంచెం సన్న బియ్యం పిల్లలకు ఇబ్బంది కాకుండా అని వాళ్ళకి అలా తీసుకొని మేము మా భార్య భర్తలు మేము తినేది అట్లా. ఇప్పుడు ఏమున్నదంటే అన్న, ఇప్పుడే కదా తీసుకుపోయేది, మనకు దాన్ని తెలియదు. అది తెలిస్తే మనం ఏమైనా చెప్పగలుగుతాం. నెక్స్ట్ మంత్ వరకు అయితే అందరూ ప్రజలకు వెళ్ళి మీరు అన్నట్టుగా ఆశించినంత వరకు వస్తుంది. అది చెప్పండి. సన్న బియ్యం తీసుకుంటారు కదా, ఎట్లా? ఏమి ఇప్పుడే కదా బిడ్డ తీసుకుంటున్నాము. ఈ రోజే తీసుకుంటారా? అవును, మరి ఈ నెలనే ఇస్తారు కదా. ప్రతి నెల ఎన్ని బస్తాలు కూడా? మాకు 24 కిలోలు వస్తాయి బిడ్డ. మీరు అంతా సన్న బియ్యం మీరు ఇంట్లో వాడుతున్నారు మంచిగా. మేము 50 కిలోల దాకా అంతాయి మాకు. 50 కిలోలు అయితే 40-50 కిలోలు అయితే నాకు. ఇప్పుడు ఆ బియ్యం కొనకుండా ఇప్పుడు తీసుకోవద్దు కదా, ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎంత ఖర్చు వచ్చేది? ఇప్పుడైతే తీసుకోబోతున్నాం కదా, ఇప్పుడే ఫస్ట్ టైం కదా బిడ్డ. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే తెలుస్తుంది కదా, లేకపోతే తెలియదు కదా. ఇప్పుడు తీసుకుపోయి మంచిగా ఉన్నాయంటే వండుకొని తింటాం. ఇక మంచిగా లేకపోతే ఇక అవి తినవలసి వస్తుంది, కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక అది. ఎన్ని కిలోలు మీ మొత్తం? 24 కిలోలు. సరుకులు కూడా తీసుకోబోతాం. సరుకులు కూడా తీసుకుపోతాం. చాకుపత్త, పాపడాలు ఇవన్నీ తీసుకుపోతాం. ఓకే. పప్పులు